నమస్తే అండి, మేరులోకి స్వాగతం. ఇవాళ మనం మోమోస్ చేసుకున్నామండి. మోమోస్ అంటే తెలుసు కదా మీకు, ఎక్కువగా నేపాల్ వాళ్ళు, హిమాలయ ప్రదేశ్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు కదా. అలాగే ఇది కూడాను. ఇది నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఈ బోన్లెస్ చికెన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకునండి మిక్సీ వేసుకుంటున్నాను అనమాట. మిక్సీ పట్టాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, దీన్ని మనం మిక్సీకి ఎలా నలుగుద్దో అంతంత ముక్కలు కోసుకుంటూ చాలండి. మామూలుగా అయితే కైమాలో కూడా కొట్టించుకోవచ్చు, కానీ నేను అంటే ముక్కలు లెక్కన తెచ్చేయమన్నాను మా బాబుని. అక్కడ వాడినే కైమా కొట్టేయమంటే దీన్ని కైమా కొట్టేస్తాడు, బోన్లెస్ కదా. సరే మనం మిక్సీ పెట్టుకుందాంలే అని మిక్సీ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ముక్కలు కోసుకుని మనం మిక్సీ పెట్టుకుందాం. అరకేజీ తెప్పించానండి నేను. మనం కూడా చేస్తే ఎలా ఉంటుందో కూడా మనకి తెలియాలి కదా. వెజిటబుల్తో చేసుకుంటారండి, ఇలాగ కైమాతో కూడా చేసుకుంటారు. దీంట్లో మనం కాస్త ఉప్పు కారం వేసండి మిక్సీ పెట్టేస్తే తర్వాత మనం కాస్త నూనెలో మగ్గబెట్టుకోవడమేనండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇది టిఫిన్లో కూడా తినొచ్చండి, బాగుంటుంది. మీకు ఇంత కష్టం అక్కర్లేదు అనుకుంటే వాడిని కైమాలో కొట్టేసేయమంటే కైమాలో కొట్టేసి ఇస్తాడండి. కష్టం లేకుండా భోజనం లోపలికి వెళ్తుంది కదా, అలా అన్నమాట. కొంచెం కష్టపడాలి, అప్పుడే టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఇదిగోండి, ఇందులో మనం వేసేసుకుంటున్నాం. బోన్లెస్సే కాబట్టి మనకి అంత ఇబ్బంది ఉండదండి. అండి ఉప్పు మీ రుచికి తగినట్టు వేసుకోండి. మామూలుగా అయితే వాళ్ళు కారం వేసుకోరండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ మసాలాలతో పెట్టేస్తారు. నేనేంటంటే కారం వేస్తే మనకు కొంచెం కారం తింటాం కదా, కారం వేస్తే బాగుంటుంది. కొంచెం కారం 2 స్పూన్లు వేసాను. కైమాలా చేసుకున్నాను కదా, ఇదిగోండి నేను ఇవి వేసేస్తున్నాను. ఒక రెండు ఉల్లిపాయలు కోసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయ అయితే కనుక ఒకటి చాలు, చిన్న అయితే 2 అండి. ఒక 5 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి నేను పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ కూడా వేసుకునండి, వేగాలి బాగా. చాలా బాగుంటాయండి మోమోస్ గురించి మీకు చెప్పక్కర్లేదు. బెంగళూరులో అయితే వీధికి పెట్టి అమ్ముతారనమాట. చాలా బాగుంటాయండి, మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటాయి కదా, అందుకని. ఇదిగోండి నేను మోమోస్కి ఇదిగోండి నీళ్లు పెట్టుకున్నాను. ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇదిగో నీళ్లు పెట్టుకున్నాను నేను. ఇలాంటి గిన్నె పెట్టుకున్నాను. మామూలుగా అయితే వెదురు బుట్ట ఉంటుంది మోమోస్ చేయటానికి. మనకి వెదురు బుట్ట కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి, కానీ ఎందుకులే నేను ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళల్లో దీన్ని ఇలా పెట్టేసి, ఇది బియ్యం పడకట్టే గిన్నె అండి, మీకు తెలిసే ఉంటుంది. ఇది ఇలా పెట్టేసండి, దీనిపైన అరిటాకు కానీ పనసాకులు కానీ వేసుకుని మోమోస్ పెట్టేసుకోవడం అనమాట. ఇలా మూత పెట్టేసుకోవడం. నేను చెప్తాను మీకు. అంతకుముందు రెడీగా నీళ్ళు పెట్టుకున్నాను. ఇవి బాగా వేగకూడదండి, కొంచెం కచ్చాబెచ్చగా వేగినట్టు ఉంటేనే మనకి టేస్టీగా ఉంటాయి. మోమోస్తో పాటు ఉడికిపోతాయి అన్నమాట. ఇదిగోండి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను దీంట్లో అన్నీ వేసేసానండి. చెక్క, లవంగా, యాలక్కాయ, అనాస మొగ్గ, అల్లం వెల్లిపాయ, ఇవన్నీ కూడా నేను పెట్టుకోవడమేనండి. బాగుంటుంది, ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీకు వస్తే పర్వాలేదండి, రాకపోతే కనుక ట్రై చేయండి ఒకసారి. ఇది పెట్టేసి అప్పుడు ఇది కైమాలాగా ఎందుకు చేసుకోమన్నాను ఏంటంటే, మోమోస్ మనం పెట్టాలి కదా,
పెట్టాలి అంటే మనం పెద్ద పెద్ద ముక్కలుగా పెట్టుకోలేమండి. ఇలా అనుకోండి, టైం అలా చేసుకుంటే మనకి 1 స్పూను 2 స్పూన్లకి మనకి చక్కగా టైం అలా ఉంటుందండి. చిన్న చిన్న ముక్కలు వస్తుంది కదా, ఉడకట కూడా బాగుంటుంది అన్నమాట. దీంట్లో మనం క్యారెట్ వేసుకోవచ్చండి, బీట్రూట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మన ఇష్టం అంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను పచ్చి బఠానీ వేస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్కటి ఇష్టపడతారు కదా, మరి అంతా వేసినా కూడా తినలేమండి. వెజిటబుల్ వాళ్ళు మాత్రం బంగాళదుంపలు వేసుకోవచ్చు అండి. బంగాళదుంప, క్యారెట్ అలా వేసుకుని, పచ్చి బఠానీ అలా వేసుకుని వాళ్ళు చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు మాత్రం ఇలా వేసుకోవచ్చండి. ఇదైనా కూడానండి, ఎందుకంటే మోమోస్లో ఉడుకుద్ది కాబట్టి ఎక్కువ డ్రై అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది బోన్లెస్ కదా, మెత్తగానే ఉంటుందండి, చాలా త్వరగా ఉడుకుద్ది. అందుకని ఇది ఇలా ఉడుకుతూ ఉండగానే మనం మోమోస్కి పిండి కలుపుకున్నామండి. ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇది ఉడికాక మళ్ళీ నేను చూపిస్తాను. మీకు తెలియకపోతే కనుక ముందు 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. కొంచెం సాల్ట్ వేసానండి, కొంచెం నూనె పోసాను. ఇప్పుడు మనం ఇది మైదాపిండి అనమాట, మైదాపిండి వేసేసుకుంటున్నాం మోమోస్ కలుపుతాకన్నమాట. ఇది సరిపోతే పర్వాలేదండి, చాలలేదనుకోండి 2 గుప్పిళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. మీరు మైదాపిండి తినను అనుకున్నప్పుడు గోధుమ పిండి వేసుకున్నా కూడా బాగుంటుందండి. 2 కలిపి చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. నూనె ఎందుకు వేసానంటారా? నూనె వేస్తే చెమడదండి, కలపటం కూడా గుల్లగా కలపాలన్నమాట. మనం ముందుగా నీళ్ళు పోసుకునండి ఇలా వేసుకుని చేసుకుంటే కరెక్ట్గా గుల్ల వస్తుందండి, బాగుంటుంది. చూసారా, నేను పోసిన నీళ్ళు సరిపోయింది. అలా మీరు కరెక్ట్గా చూసుకునండి, సరిపోయేలా కలుపుకుంటే చాలు. చూసారా, అది కరెక్ట్గా వచ్చిందండి. ఇలా ఉండాలన్నమాట. అప్పుడే మనకి మోమోస్ కూడా గుల్లగా వస్తాయండి, గట్టిగా రావన్నమాట. అది మీకు కొంచెం లూజ్ అయింది అనుకుంటే ఒక రవ్వ ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎంత గోధుమ పిండి వేసుకున్నా, ఎంత మైదా పిండి వేసుకున్నా లెక్క ఏమీ లేదండి. అది చపాతీ పిండిలో మీరు కలుపుకోవాలంతే. నేను కొంచెం నూనె కూడా పోసుకుంటున్నానండి, ఎందుకంటే బాగా వస్తుంది, చేతికి అంటుకోకుండా ఉంటుంది. గుల్లగా కూడా అంటే చిమిడినట్టుగా రావండి, అది నేను చెప్పేది మీకు. ఇది నేపాల్ వంటకం కదా మనకెందుకు అంటారేమో, బయటికి వెళ్ళి మరి కొనుక్కు తింటున్నారండి జనాలు. అదే మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అదనమాట. మామూలుగా అయితే చపాతీ పిండిలాగానే కలుపుకోండి. సరిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తాను అనమాట. ఇంకెందుకంటే గుల్లగానే ఉంది కాబట్టి మనకి ఎక్కువసేపు నానక్కర్లేదండి, గుల్ల వచ్చింది కదా. నేను చేసే వంటకాలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని కూడా అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఇది ఇలాగా ఉంచేద్దాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేద్దామండి. కదా మోమోస్కి ఇదిగోండి, నా దగ్గర పనసాకులు ఉన్నాయి అన్నమాట. పనసాకులు పరమౌషధం అంటారు కదా, అందుకని నేను పనసాకులు ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట. మీరు కావాలంటే అరిటాకులు కూడా పెట్టుకోవచ్చండి. అరిటాకులు నాకు సందర్భాన్ని బట్టి దొరకలేదన్నమాట, రాత్రి అయిపోయింది కదా, అందుకనే నేను
ఈ ఆకులు పెట్టుకుంటున్నాను అనమాట. మోమోస్ పెట్టేటప్పటికి కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఇవి చాలా ఔషధం మనకి. మోమోస్ లాంటి కుడుములు లాంటి ఇట్లా వండుకుంటే కూడా మనకి విటమిన్లు అన్నీ లోపలికి వెళ్తాయండి. అదనమాట. ఇప్పుడు మనం దీన్ని వెలిగించుకుందాం. మరుగుతూ ఉంటాయండి, ఎందుకంటే ఫస్ట్గా మనం నీళ్లు మరగాలన్నమాట. మరిగాక అప్పుడు మనం మోమోస్ చేసుకుని పెట్టేసుకోవాలి. సరే, దాంట్లోకి మనం కూర రెడీ చేసుకుందాం. మరి మనం నీళ్ళగా కూడా రెడీ చేసుకోకూడదండి, ఎందుకంటే కారిపోద్ది అనమాట మోమోస్లో నుంచి. మోమోస్ అంటే ఏం లేదండి, మామూలుగా మనం కుడుములు చేసుకుంటాం కదా, దాంట్లో మనం కొబ్బరి నూనె పెట్టుకుంటామా, అట్లాగే ఇది కూడా. కాకపోతే కాస్త డిజైన్ వస్తుందంటే. ఇవాళ ఆదివారం కదండి, అందుకని ఇలాగా టైం అలా చేసి పెడుతున్నాను. అయిపోయిందండి. ఒక్కసారి హైలో పెట్టుకుని మనం కట్టేసుకుందాం. 80% వరకు నేను వేపుకున్నానండి, మిగతా 20% మనకి మోమోస్లు ఉడుకుతాయన్నమాట. అది అందుకని అయిపోయింది, కట్టేస్తున్నాను నేను. చూసారా, నేను అసలు నీళ్లు కూడా పోయకుండా డ్రైలా చేశాను అనమాట. అలా డ్రైలా చేస్తేనే మనకి మోమోస్ మాడకుండా ఉంటాయి. అయిపోయిందండి. ఇప్పుడు మనం తీస్తాను లేదండి, పొడుగు దబరా కాబట్టి నేను సగానికి లేకుండా కొంచెం పావుకి పైన పెట్టుకున్నాను అనమాట. అంటే అస్మానం నీళ్లు మార్చకుండా ఉంటాను. ఇదిగోండి, నేను ఈ గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో నేను పనసాకులు పెట్టుకున్నానండి. మోమోస్ పెట్టేటప్పుడు నేను సర్దుకుని పెట్టుకుంటాను. అందాక మూతేస్తున్నాను అన్నమాట. మోమోస్ తీసేసండి మూత పెట్టుకోవాలి. అదే సారీ, ఆకులు తీసేసి మూత పెట్టుకోవాలి. అవునవును, కరెక్ట్. కింద పెట్టే లేకపోతే కింద పెట్టే దినచ్చులు అవి ఉన్నాయి. ఇదిగోండి, మోమోస్ గుండ్రంగా రావాలి కదా, నేను ఈ గ్లాస్ తీసుకున్నాను. ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి. గుండ్రంగా రావట్లేదు ఏంటి అనుకుంటారేమో, కొంచెం లూజ్గానే కలిపాం కదా మనం, అలాగే వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అండి, చిన్న చిన్న వంటలు చేసుకుని చిన్న చిన్న చపాతీలా చేసుకుంటారు. మనకు అలాగా లేట్ అయిపోద్ది కాబట్టి మనం చాలా త్వరగా చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలండి. మీ దగ్గర పెద్దది లేదనుకోండి పీట, ఇలా టైల్ లాంటిది ఏదైనా తీసుకున్నాం మీకు, లేదా ప్లాట్ఫామ్ మీద ఉంటుంది కదా మీకు రాయి, అలా అయినా కూడా మీరు వాడుకోవచ్చు.
కూర బయటికి రాకుండా ఉండేంత మందం ఉంటే చాలండి. మరి ఎక్కువ పలుచగా చేసుకోకూడదు, ఎక్కువ మందం చేసుకోకూడదు. ఇప్పుడు వీటికి మనకి ఎన్ని మోమోస్ వస్తాయో చూద్దాం. చూసారు కదా, ఎన్ని మోమోస్ వస్తున్నాయో చూసుకునండి. దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవాలంటే చాలా త్వరగా అయిపోద్దండి. చిన్న చిన్న చపాతీలు చేసుకుని మనం ఇవన్నీ అంటే అనమాట లేట్ అయిపోద్ది మనకి. ఇలా అనుకోండి, మనం ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మీకు కొంచెం పెద్ద సైజు కావాలి మోమోస్ అంటే కనుక మీరు పెద్దగానైనా చేసుకోవచ్చండి. చూసారుగా ఎన్ని వచ్చినాయో. ఇవన్నీ మనం పిండి అంతా మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, వీటిలోనే మీకు 2 రకాలు చేసి చూపిస్తానండి. నిదానంగా తీసుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం పౌడర్ చల్లుకుంటే మనకి వచ్చేస్తాయండి ఈజీగా. చూసారా, ఇప్పుడు నాకు కూర కూడా రెడీగా ఉంది కాబట్టి నేను వేసేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఓకేనా, అన్నీ వచ్చేసినాయి కదా, అన్నీ తీసేసాను. ఇప్పుడు మీకు కూర వేసి ముడ్చడం ఎలాగో చూపిస్తాను. ఇది అంతా మనకి ఒక వాయికి వచ్చేసాయి కదా. స్టార్ట్ చేసేవి కొంచెం పెద్ద చేసుకున్నాం. నేను మీకు 2 రకాలు చూపిస్తాను అన్నాను కదా, ఇంకొక రకం అనమాట. బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు వేరుగా చేస్తారండి, మనం అలా చేసుకోలేము కదా. మనం నీట్గా మన పద్ధతిలో మనం చేసుకుందాం. చెప్పాను కదా మీకు, మన కుడుములు ఎలా చేసుకుంటాను వినాయక చవితికి, అట్లాగే అన్నమాట. కాకపోతే దాంట్లో మనం కొబ్బరి పెట్టుకుంటాం కదా, దీంట్లో మనం చికెన్ పెట్టుకుంటున్నాం, అంతే తేడా. ఇదిగోండి, చెప్పాను కదా మీకు, ఇలా మడుచుకోవడమేనండి, అంతే. పెద్ద ఇదే విషయం బ్రహ్మ విజయం కాదండి, ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం చిన్నగా చేశానండి, అంతే.
ఒకదానికి ఒకటి జిగ్జాగ్లా పెట్టుకోవడమేనండి. జిగ్జాగ్ చేసుకుంటాం కదా, అట్లా పెట్టుకోవడమే. నేను కొంచెం చిన్నవి చేశానండి. చిన్నవి అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, జిగ్జాగ్లా చేసుకోవడమేనండి, అంతే. ఇలా ఇలా ఉంది కదా, దీన్ని ఇలా మర్చుకోవడమేనండి. మామూలుగా మనం డిజైన్ రాకపోయినా పర్వాలేదన్నమాట. ఇట్లా మొత్తానికి కవర్ అయిపోయేలా చేసుకుంటే చాలు. డిజైన్ వస్తే అందంగా ఉంటుంది అంటారు అంతే, కానీ డిజైన్ రాకపోయినా కూడా మనం కవర్ చేసుకుంటే చాలండి. గుత్తంగా పెట్టుకోకూడదండి, మళ్ళీ ఉడకదు కదా, అందుకని మనం ఇట్లా పెట్టుకోవాలి. ఇదిగోండి మనం పలసాకులు పెట్టేసుకుంటున్నాం కదా, అట్టాకని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మోమోస్ అన్నీ పెట్టేసుకుందాం ఉదాహరణ అయితే పక్కనే. మీరు పెద్ద సైజు కూడా చేసుకోవచ్చండి. నేను చిన్న సైజు అయితే బాగుంటాయి, నేను చిన్న సైజు చేశాను. మీకు ఇదొక రకం మోమోస్ అండి, ఇంకో రకం మోమోస్ కూడా చూపిస్తాను. ఏమీ లేదండి, కజ్జికాయల్లో చేసుకోవడమే అంతే, ఆ రకం మోమోస్. కదండి మోమోస్లు అన్నీ పెట్టేసాము, నేను మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆవిరి ఇటు వెళ్ళదు కదా, ఉడుకుతుందండి. మళ్ళీ ఉడికాక మీకు చూపిస్తాను, ఈలోపు ఇంకొక రకం చూపిస్తానండి. పెట్టేసాను అనమాట. ఇప్పుడు మనం చేస్తాము. కొంచెం పొడిపిండి ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం చెప్పాను కదా, మీకు ఒక్కసారే మీకు చాలా రావాలంటే ఇలాగ ఏకంగా ఒక్కటి చేసేసుకునండి. దాన్ని గ్లాస్ తోటి మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా పిల్లలకు చెప్పినా చేసేస్తారు కదా చపాతీలు, అలా అనమాట. ఈజీగా చేసుకోవడమేనండి. బయట కొనుక్కుంటే ఎంత బోల్ అవుద్దండి, మనకు ఆరోగ్యం కూడా కాదు కదా. మన ఇంట్లో చేసుకుంటే మనకి అది కూడా మన వంటగదిలో ఉన్న సరుకులతోనే కదా మనం చేసుకునేది, కొత్తగా కొనుక్కు రావక్కర్లేదు కదా, అదనమాట. రోళ్ళ కర్ర ఉంటే ఇంక ఈజీగా వస్తుందండి మీకు, ఎందుకంటే పెద్ద కర్ర కదా, మనకి వెసులుబాటులో ఉంటుంది, బాగుంటుంది కూడాను. మనకి మీకు పెద్దవి కావాలంటే లోట ఉంటుంది కదండి, పెద్ద లోట, అదైతే మీకు పెద్దవి వస్తాయి అనమాట. అంత పెద్దవి కూడా పిల్లలు ఇష్టపడరు కదా, వాళ్ళు ఆడుకుంటూ తినాలంటే చిన్న చిన్నవి బాగుంటాయి. ఖాళీ ఉంటేనేమో మొత్తం వదలరా అంటాడు, పని చేస్తేనేమో ఖాళీ ఉండదంటారు. ఇప్పుడు నేను 2 విధాలు చూపిస్తాను కదా, ఒక విధానం పెట్టేశాను కదండి, ఇప్పుడు ఇంకో విధానం మీకు చూపిస్తాను. ఏం లేదండి, కజ్జికాయల్లో మర్చుకోవడమే.
మీకు ఆవిరి మీద ఉడకబెట్టుకోవడం కష్టం అనిపిస్తే వేడి నీళ్ళు బాగా కాసేసండి, వేడివేడిగాను బాగా పొరుగుతున్నప్పుడు వేడి నీళ్ళని ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆ వేడి నీళ్ళలో వేసేసుకునండి, ఉడికాక బయటికి తీసుకోవడమే, అలా కూడా బాగుంటాయి. కానీ అలా మనం చేయలేమండి, టేస్ట్ కొంచెం మారితే చప్పగా ఉంటుంది. ఇలా మీరు ఆవిరి మీద ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది. మర్చిపోకండి, అడుగున మాత్రం అరిటాకు కానీ పనసాకులు కానీ వేసుకోవాలన్నమాట, అప్పుడే మీకు బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇలా చికెన్ వేసుకునండి, కైమలా చేసుకోండి. లేదు వెజ్ అనుకుంటే కనుక బంగాళదుంప, క్యారెట్, పచ్చి బఠానీ వేసుకోండి. ఇదిగోండి, ఇది ఒక రకం అన్నమాట మోమోస్లో. చెప్పాను కదా నేను కొంచెం చిన్నగా చేసుకున్నాను, మీరు కావాలంటే పెద్దగా చేసుకోండి. లాస్ట్లో ఇవన్నీ మరి ఇవన్నీ దాటేసి నేను అక్కడ చివరికి ఎడతారా. అంతే అన్నమాట. ఇదిగోండి, ఇదొక మోడల్ అండి, ఇలా కూడా చేసుకోవచ్చు. కజ్జికాయల మోడల్గానేనండి ఇది కూడా. ఇది ఇలా ప్రొసీజర్ అంతా ఇంతే అన్నమాట. డిజైన్ కావాలంటే పెట్టుకోవచ్చు. అయిపోయినాయండి, ఇదో చూసారా, మనం ఒక్కొక్క ఫోటో తీసుకుని పెట్టుకోవడం అన్నమాట. అది ఒక బేషన్లో తీసేసుకుందాం. నేను దాంట్లో తీసేసుకుంటానండి. ఆవిరి బయటికి పోకుండా మనం పెట్టుకుందాం. మళ్ళీ సర్వింగ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను అన్నాను కదండి. ఇదిగోండి రెండో రకం అన్నమాట. ఇది రెండో రకం అన్నమాట. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. కజ్జికాయలు ఎలా చేసుకుంటామండి, సేమ్ అట్లాగే చేసుకోవాలన్నమాట. మోమోస్ రెడీ అండి. టమాటా సాస్తో నంజు తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా అన్నమాట. లోపల కూడా మనకి చికెన్ కూడా చాలా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మా బాబు టేస్ట్ చేస్తాడు, చెప్తాడు మీకు. ఇవన్నీ ఇలా తీసుకుని రివ్యూ చెప్పు, మా బాబు చెప్తాడు చూడండి. సూపర్ అను మనిషి, చాలా చాలా బాగుంది. మా పాప కూడా వచ్చిందండి, తను కూడా టేస్ట్ చేస్తుంది. తిని చెప్పు, బాగుంది.
మా కోడలు కూడా వస్తుందండి, మా కోడలు కూడా టేస్ట్ చేసి చెప్పుద్ది. మా పిల్లలు మొదలు పెట్టారండి ఒక్కొక్కటి తింటాం. ఇంకేవాళ్ళ భోజనం ఇదే అనమాట వీళ్ళకి టిఫిన్లు అండి. చాలా బాగుంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా వెరైటీస్ అంటే బయట తీసుకెళ్ళిపోయి పెట్టే కన్నా మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ టంగ్ అని కొట్టాలని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం, సరేనా?